ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ పోయినట్టు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎవడాడన్నోడు ఫస్ట్ హాఫ్ ఏడలాగలేదు, సినిమా చూసి మాట్లాడారు ఫస్ట్. సో ఫస్ట్ హాఫ్ లో కంటెంట్ ఏం లేకపోయినా సరే, ఫస్ట్ 90 minutes కంటెంట్ ఏం లేకపోయినా సరే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, మంచి ట్విస్ట్లు ఉన్నాయి. 5కి 2 వరకు అయితే రేటింగ్ ఇవ్వచ్చు. మోసం చేసే హీరోయిన్ అనేది అమ్మ కనపడాలి కానీ కత్తి ఉంటే మీకు పీక కోస్తాను నాదర్ ఒక డైలాగ్ చెప్తారుగా, అంత కోపం వచ్చింది నాకైతే. చాలా మంది అనుకోరు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసిన కామెడీ ఉంది, అరే ఏం రాబోయే సినిమాలో ఏం మెసేజ్ ఏం అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ అన్న, సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. అంటున్నా కదా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు సినిమా, నిజంగా బాగుంది. నేను నిజంగా ఇట్లా నార్మల్గా నాకు తెలుసు పెయిడ్ రివ్యూ అని చెప్పి నేను పొద్దుగా ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి వచ్చినా కాబట్టి, కానీ మస్తు ఉంది. సాంగ్స్, బీజిఎం, సెకండ్ హాఫ్లో అయితే డిస్టర్ రివ్యూ అయితే అదొకటి చూసుకోండి. ఫస్ట్ హాఫ్ ఇట్లా ఇగ్నోర్ అంటే మరీ ల్యాగ్ కూడా కాదు. ఫస్ట్ హాఫ్కి మనకి కొంచెం ఉంటుంది కదా, అంటే ట్విస్ట్ రివీల్ చేయడానికి కొంచెం ఉంటుంది కదా, అట్లున్నది. కానీ మొత్తం బాగానే ఉన్నది. మొత్తం మ్యూజిక్ ప్లస్ పాయింట్ అది. సెకండ్ హాఫ్లో గుల్లడు గులాబా పాట ఉంది కదా, ఆ పాట ఒకటి బాగుంది. ఒక్కటే పాట కాదు, చాలా అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా మస్తు కొట్టినారు. అంటే మాస్ కమర్షియల్ అట్లా కూడా కాదు, మెసేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. సీరియస్గా బాగుంది. మైనస్ లాంటివి ఏంటంటే ఒకటి ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే చూస్తుంటే ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చూసాం కదా కనెక్ట్ అవుతాం అనమాట, అట్లా అవుతాము. కానీ బాగుంది. మస్తు అంటే మస్తు ఎగ్జైట్ అయినా. ఎందుకు ఎగ్జైట్ అవుతాం? మిడిల్ క్లాస్ ఓన్ కాబట్టి ఎగ్జైట్ అయినా, అంతేగా. మిడిల్ క్లాస్ ఓన్ని అంటే మిడిల్ క్లాస్ ఓన్కి ఆశ అవసరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, కానీ అదే ఆశ అవసరాన్ని ఫేస్ చేసుకొని ట్రాప్ చేసేటోడు ఎట్లా ట్రాప్ చేస్తుండో, కానీ మిడిల్ క్లాస్ ఓన్కి బల్బ్ వెలిగితే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేది సినిమా సూపర్ హిట్. ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా. నిజం చెప్తున్నా అన్న, ఇదేదో రివ్యూస్ కోసం చెప్తలేను. మిడిల్ క్లాస్ అని ఒక ఎమోషన్తోనే ఆడుకుంటే ఎట్లుంటా అనేది సినిమా కాబట్టి చెప్తున్నా. ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ ఎవడాడన్నోడు ఫస్ట్ హాఫ్ ఏడలాగలేదు, సినిమా చూసి మాట్లాడారు ఫస్ట్. మూవీ అయితే బాగుంది భయ్య, విశ్వక్సేన్ గారి యాక్టింగ్ బాగుంది. మనము సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ మధ్య సునీల్ గారిని చాలా సినిమాల్లో చూస్తున్నాము నెగిటివ్ రోలు, దీంట్లో కూడా బాగా చేశాడు. మీనాక్షి చౌదరి గారి కూడా కొంచెం మంచిగా ఉంది. ఫాదర్ సెంటిమెంట్ ఉంది. మూవీ అంతా మెకానిక్ షెడ్ కోసం ఉంటుంది భయ్య, వాళ్ళ ఫాదర్ షెడ్ ఎలా ప్రాబ్లమ్స్ పడితే హైదరాబాద్లో పడితే వీడు ఎలా చేస్తాడు అనేది. ట్విస్ట్లు అయితే మామూలు లేదు భయ్య. బీజిఎం కూడా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మంచి లైఫ్ ఇచ్చాడు సినిమాకి. ఇంకా సినిమాలో ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి భయ్య. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది భయ్య. ఓవరాల్గా 50 యావరేజ్ అన్న. సో ఫస్ట్ హాఫ్లో కంటెంట్ ఏం లేకపోయినా సరే, ఫస్ట్ 90 minutes కంటెంట్ ఏం లేకపోయినా సరే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, మంచి ట్విస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు, అలాంటి ట్విస్ట్ అది. అండ్ ట్రైలర్లో కానీ ఎక్కడికైనా అలాంటివి లీక్ చేయలేదు అనమాట. ఇలాంటి ట్విస్ట్ ఉంటుంది ఇలాంటి ఎక్కడ కూడా లీక్ చేయలేదు. అది బాగుంది, అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఓవరాల్గా మూవీ తీసుకుంటే ఫస్ట్ 90 minutes అసలు ఏం లేదన్న, కంప్లీట్గా ఫ్లాట్ నేరేషన్, ప్రెడిక్టబుల్. అసలు ఎందుకు వచ్చాం, అసలు విశ్వక్సేన్ మంచి సినిమాలు స్టోరీ చేసుకుంటాడు, కానీ ఈ సినిమాలో ఏం చూసి సెలెక్ట్ చేశాడు, ఏదైనా ఓల్డ్ మూవీ లేదంటే పాత మూవీ వాళ్ళు తీసుకొని కొట్టారనిపించింది తప్ప ఏదైతే 90 minutes ఒక ట్విస్ట్ వస్తుందో ఆ ట్విస్ట్ తర్వాత మొత్తం కంప్లీట్గా చేంజ్ అయింది మూవీ మొత్తం. మంచి మోసపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఇండస్ట్రీ కానీ ఒక జాబ్ కోసం అనేది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం కానీ ఎంతోమంది ట్రాక్ చేసి మోసం చేస్తారు. చదువుకున్న వాళ్ళని, చదువురాని వాళ్ళని కూడా అన్నట్టు సినిమా తీసిండు. అంటే చాలా మందికి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ, ఒక కామెడీ తీసుకోవద్దు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక మెసేజ్ సినిమా. ఎందుకంటే ఇలాంటివి మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే నమ్మించి మోసం చేసే చాలా మంది ట్రాక్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళన్నా ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని ఎంతో ఆశపడతాడైనా, ఆశపడిన ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ వల్ల నీకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని మోసం చేసి అన్నట్టు తీసిన సినిమా. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రియల్ లైఫ్లో కూడా మీరు అందరూ జాగ్రత్త పడాలి. మెయిన్ చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు ఇలాంటి సినిమా చూడాలి. ఎందుకంటే చాలా మంది ట్రాక్ చేసి చాలా మంది ఎంతోమంది డబ్బులు గుంచుతారు. ఇలాంటి జాగ్రత్త పడాలని తీసిరు. ఇది ఒక మెసేజ్ సినిమా. ప్రతి ఒక్క హీరోలు సినిమా చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నరేష్ గారి యాక్టింగ్, పాత యాక్టర్ నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తండ్రి క్యారెక్టర్ చేసిండు. ప్లస్ చెప్పాలంటే మళ్ళీ కూడా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పండి విశ్వక్సేన్ గారు. చాలా మంది అనుకోరు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసిన కామెడీ ఉంది, అరే ఏం రాబోయే సినిమాలో ఏం మెసేజ్ ఏం అర్థమవుతుంది. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ అన్న చనిపోతాడో క్రికెట్ ప్లేయర్, అప్పటి నుంచి సినిమా ఒక మెసేజ్ ఉంటుంది. వాళ్ళ అన్న ఎందుకు దొంగతనం చేస్తాడో, ఎందుకు ఆయన చనిపోతాడో ఎవరికి అర్థం కాదు. తర్వాత అర్థమవుతుంది. ఒక సినిమా ఎంతో నమ్మించి మోసం చేస్తారు. నేను ఈ జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి ఇంట్లో బాధ తట్టుకోలేకైనా చనిపోతాడు. ఇది రియల్ లైఫ్లో కూడా చాలా మంది జాగ్రత్త పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే మెకానిక్ రాకీ సినిమా అయితే చూడడం జరిగింది. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది అనమాట కొన్ని సీన్స్ మాత్రం. బట్ ఫస్ట్ హాఫ్ భరిస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది.
అండ్ విశ్వక్సేన్ గారు అయితే ప్రతి మూవీకి ఎంత కాంటెంట్ ఉంటారు, ఈ మూవీ కూడా అంతే కాంటెంట్గా అయితే తీయడం జరిగింది అనమాట. నరేష్ గారికి విశ్వక్సేన్ గారికి ఉన్న బాండింగ్ చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్గా ఇద్దరు హీరోయిన్స్ అంటే మీనాక్షి కానీ శ్రద్ధా శ్రీనాథ్ కానీ విశ్వక్సేన్కి చాలా హెల్ప్ అయినట్టు అనిపించింది అనమాట మూవీకి. అండ్ మ్యూజిక్ చూసుకుంటే ప్రతి సీన్ దగ్గర కానీ ఆ కార్ సీన్స్ దగ్గర కానీ ఎలివేట్ చేశారు మంచిగా. మ్యూజిక్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఆల్రెడీ సాంగ్స్ కూడా మంచి చాట్ బస్సెస్ అనమాట. అండ్ ఓవరాల్ సినిమా పరంగా వస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశాడు డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడో ఇంబ్యాలెన్స్డ్గా వదిలేశాడు అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ని కొంచెం లెవెల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. బట్ విశ్వక్సేన్ కెరియర్లో అంటే ఇంతకుముందు వచ్చిన ఫిల్మ్స్తో చూసుకుంటే ఈ ఫిల్మ్ కూడా సూపర్ హిట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ డెఫినెట్గా ఒక హిట్ రేంజ్కి అయితే వెళ్తుంది అని అనిపిస్తుంది. అండ్ థియేటర్ పరంగా చూస్తే మంచి సౌండింగ్ ఉంది. అండ్ సినిమా మాత్రం విశ్వక్సేన్ కెరీర్లో ఒక నార్మల్ ఒక హిట్ అయితే అవుతుంది. బట్ ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ని పెంచుంటే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ కొంచెం కనెక్టివిటీ ఉండేదేమో అని అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే ఒక 5కి 2 వరకు అయితే రేటింగ్ ఇవ్వచ్చు. అక్కడక్కడ చాలా మైనస్లు ఉన్నాయి. అండ్ కొంచెం స్క్రిప్ట్ పరంగా కొంచెం డెవలప్మెంట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఒక మెకానిక్ పర్ఫెక్ట్గా ఒక ఇంజన్ని బాగు చేస్తే అది హైదరాబాద్ రోడ్ల మీద సర్ర 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 అని దూసుకుపోతుంటే ఏ రేంజ్లో సౌండ్ వస్తుందో పక్కన ఉండేటోడు తిట్టుకుంటాడు చూసినావా. బైక్ తోలే కుర్రాళ్ళు బైక్ తోలుతుంటే అది ఎంత సౌండ్ వస్తుంటే మనం తిట్టుకుంటూ చూసినావా. ఆ సౌండ్ రావడానికి ఒక మెకానిక్ కారణం అనమాట. అంత సౌండ్ వచ్చేలా చేస్తాడు. అవసరమైతే ఆ సౌండ్ ఇరిటేషన్ చేస్తూ ఉంటుంది మనకి. ఆ ఇరిటేషన్ ఏముండదు కాక మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ రావద్దు, జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వైవే ఆర్ష ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ ఓకే కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళారనుకో సెకండ్ హాఫ్లో రచ్చ అనమాట. మెకానిక్ చేసే రచ్చ ఎంత బాగుంటుందంటే మనం బండ్లు చూసే కార్లు చూస్తే ఎగిరేసి జంపింగ్ చేసుకుంటూ పోతుంటే ఏంటి మన స్పీడ్ బ్రేకర్లు వచ్చిన హైవేలు వచ్చిన రింగ్ రోడ్లు వచ్చిన కట్టింగ్లు వచ్చిన సెకండ్ హాఫ్ బాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటాం అనమాట, అంతే సంగతులు. సెకండ్ హాఫ్ వరకు ఓపిక, ఫస్ట్ హాఫ్ ఓపికతో చూసినట్టే సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్స్ ఎంటర్టైన్మెంట్స్ మన బీజిఎం కానీ వచ్చే ఏమంటే మలుపులు అంటాంగా, ఆ మలుపులు అయితే టిస్టు మస్తు అనిపించేస్తుంది నిజంగా. హైదరాబాద్ రోడ్ల మీద బైకులు తిరిగే సౌండ్ కానీ కార్లు తిరిగే సౌండ్ కానీ మెకానిక్గా వచ్చిన రాకి చూపించేస్తాడు. ఇద్దరు హీరోయిన్లు ఎవరికి వారే భయ్యా. ఆ మోసం చేసే హీరోయిన్ అనేది అమ్మ కనపడాలి. కానీ ఏదో సినిమాలో ఉన్నది కదా, ఇది మన జెంటిల్మెన్ కదా, బిజినెస్ మ్యాన్ సినిమాలో కత్తి ఉంటే పీక కోస్తాను నాదర్ ఒక డైలాగ్ చెప్తారుగా, అంత కోపం వచ్చింది నాకైతే నిజంగా. మళ్ళీ నా తల్లిదండ్రులకు సునీల్ గారు అమ్మ పుష్ప లాంటి లుక్ కనపడది, ఎంత భారీ విలనిజం చూపిస్తాడు అనుకున్నా. ఆయన ట్విస్టులు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సునీల్ చూసి కూడా నవ్వేసుకుంటాము. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఓకే, సినిమాలు చూస్తున్నంత వరకు హ్యాపీగా ఉంటుంది. కామెడీ బీజిఎం ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు క్లైమాక్స్ భయ్య సినిమాకి నిలబెడితే ఖచ్చితంగా. అలాగే విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ 3+ ఇస్తా. సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి. ఎంటర్టైన్మెంట్ అవుతాం. వైవే ఆర్ష ఉన్నాడు కాబట్టి విత్ మన విశ్వక్సేన్తో చేసే కొన్ని డైలాగ్స్, వేరే వాళ్ళతో చేసే డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, నవ్వుకుంటాము. సెకండ్ హాఫ్ మాత్రము మంచి ఎమోషన్ ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, అలాగే మంచి మెసేజ్ ఉన్నది. మెసేజ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలి.